చలి బాగా పెడతాను పండుకొని అవసరం లేదు నువ్వు ఇప్పుడు లేచి దానివే కావాలి వాళ్ళ ఆదివారమే గానే సప్పుడేగా వండుకోక నన్ను చలికి చంపుతాన్నావు. చలికి చెప్తానవా మరి రోజు పొద్దుగాల నన్ను బడికోయే లెవ్వే అంటే నాకు ఎంత బాధ అనిపించాలి. ఇది మంచిగానే ఉంది. నిన్ను నేనెందుకు లేపుతానే మీ అమ్మ లేపుతాంది. పోయి మీ అయ్యవని లేపుకో. అబ్బో మా మమ్మీన ఇప్పుడుకిన మా మమ్మీని లేపిననుకో ఇక నన్ను అన్ననే అంటది. నిజంగా అంత దమ్ముంటే రమ్మని అంటే మీ అయ్యవ వీని కోపం నా వీన తీస్తున్నావానే? మరి తీయ నానే రోజు పొద్దుగాల నన్ను లేపుకుంటుంటే పంది లెక్క అన్నావు గాని ఒక్క రోజు నాపినవానే. అయ్యో పాప అద్దురా లేట్ గా పోతుందిరా స్కూల్ కని ఒక్కసారి అన్నవానే. అట్లా అంటే మీ అవ్వ ముందుగా నిన్ను కాదు నన్ను దంతది. ఇప్పటికే లేట్ అవుతుంది. ఎట్రా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఎట్రా. ఆహా కిదర్ రే మంచిగా అయిందారా. ఈ ఓవరాక్షన్ కి మీ నాన్నమ్మ పంచు అదుర్జున్ను భాషలో రే పాజున్ను ఏరారి గోయింగురా. అరే ముందు మనం ఏడుకోతున్నామో ఎప్పురా లేకపోతే మా బాపమ్మ భాషలతో చంపుతుంది. సరే ఇగో బాబమ్మ మేము ఆడుకొని పోతున్నాం. ఇంత పొద్దున్నారా? ఇలా అయితారం ఇలా మాడే మేము ఆడుకుంటాం గుద్దుకుంటాం తన్నుకుంటాం. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. మీరు తన్నుకోళ్ళి గుద్దుకోళ్ళి కానీ మా జున్నునైతే ఏమనకుండ్లి. ఆ ముక్క మీ జున్ను చెప్పు అంటే లొల్లి పెట్టేది మీ జున్నే కాబట్టి. మాజాలు కానీ పోయాం పాలి. అగో ఏమైందే గోలేసుకుంటాను? డాక్టరు ఎప్పుడు తలకాయ నొప్పి వస్తే అప్పుడు గోలేసుకోమన్నాడే. ఓహో ఇప్పుడు నీకు తలకాయ నొప్పి వచ్చిందా? ఇక నువ్వు వచ్చినావు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది. హారతి కై కొనవే లక్ష్మీపతి హారతి కై కొనవే. మేఘనా మీ అమ్మ నానేరి ఫ్రిడ్జ్ లో ఉన్నారు బాబాయ్. ఎందుకు ఫ్రిడ్జ్ లో ఉన్నారా? చలికాలంలో ఫ్రిడ్జ్ లో ఏం చేస్తారు పోయి చూద్దాం. హారతి కై కొనవే అన్నా దేవుడా వదినా. మేఘనా ఫ్రిడ్జ్ లో లేరు కదా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమో మరి బీర్వాలు ఉండవచ్చు బాబాయ్. ఓహో బీర్వలు ఉన్నారా? హారతి కై కొనవే. బాబాయ్ నీ పిచ్చి గాని ఎవరైనా మనుషులు ఫ్రిడ్జ్ లో బీర్వాలు ఉంటారా? మరి నువ్వే చెప్పినావు కదా. నేనేదో జోగ్గా చెప్తే నువ్వు అది నిజంగానే పట్టుకొని తిరగబడుతుంది పిచ్చి బాబాయ్. లేదు మేఘనా నాకు పిచ్చి కాదు నీకే పిచ్చి. నువ్వేదో పిచ్చి పిచ్చి మాట్లాడతాను. హారతి కై కొనవే లక్ష్మీపతి హార అన్నా వదినా ఇగో హారతి తీసుకోర్రి. ఇదేంద్ర ఆరతి ముట్టియలేదు. ఆవుగానే ఏంది పరమేశు నీకు అన్ని అన్న బుద్ధులే వచ్చినాయి. నోర్మయ్ అవురా నువ్వు ఆరతి ముట్టియకనే పూజ చేసినావా? అవునన్నా నేను గిట్టెట్లా మర్చిపోయినే. నాకు ఏడుపు వస్తుందిరా. ఇది మాజారే గాని స్నానం అన్న చేసినావా లేకుంటే అట్లనే పూజ చేసినావురా? మరి నీ అంత గబ్బైతే ఏం కాదు. నువ్వు వారం రోజులే స్నానం చేయక బాగా సలత్తలేదా అనే గబ్బు వాసన కూడా వస్తుంది. ఇయ్యాల గిట్ట స్నానం చేయలేదనుకో మంచం కింద తొక్కుతాం ఒకరా. ఇస్తానా రోజు ఇస్తానా? అవి ఏమిటి నువ్వు కూడా వచ్చినావా? దా వచ్చి హారతి తీసుకో. అది ముట్టియలేదురా ఇంకా. అయ్యో సారీ అన్న మర్చిపోయినా. ఎండి ఎటు వచ్చినావు? జామకాయలు ఉన్నాయానే? లేవోయ్ తమ్ముడు. ఇది లేవా? అదేందే జామకాయలు ఉండనే ఉండే. అవి జామ పండ్లు. చెప్పు అవుతుంది జోక్ మంచుకుంది. నవ్వురి నవ్వురి వదిన నువ్వు కూడా నవ్వు జోక్ మంచుకుంది. ఏంది నేను నవ్వన్నా? నా అంత కూడా నువ్వే నవ్వు మరి. సరే వదిన ఇప్పుడు నవ్వు ఎందుకంటే కడుపు వస్తుంది అప్పటి వరకు నవ్వుతా. ఇగో జిత్తన్నా ఒక 5 జామ పండ్లు ఇయ్యరాదే. సరే తమ్ముడు నువ్వు ఒక 50-60 రూపాయలు.
పైసలు ఎందుకే పుక్యానికి ఇయ్యలేవు ఇదేమన్నా ధర్మశాస్త్రం తమ్ముడు పుక్యానికి ఇచ్చేతానుకో పైసలు ఇచ్చి తీసుకపో అబ్బో పైసలు లేవే అయితే పీకు పీకాలనా పీకు నా జుట్టు వీక్తావారా నా పెన్నం జుట్టు వీక్తావారా మా వదిన జుట్టు వీకుతావారా అగో ఆమెనే వీకు అన్నది అరే పీకు అన్నది నిన్ను రా ఇంటికెళ్ళి కాదు ఇంత అవమానం జరిగినాక నేను ఉండనే ఉండా అరే తమ్ముడు ఆటోకి ఫోన్ చేయరా ఎందుకన్నా మీ అదినే ఈడు ఉండదట్రా ఆటోకి ఫోన్ చేయి అలా అవ్వగారింటికి పోయింది నేను పోయేది అవ్వగారింటికి కాదు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కా పాపం గీంత దానికి ఆయన మీద కేసు పెడతావా అని ఆ మీద పెట్టుడు కాదు కేసు నేను నీ మీద పెడతా గృహహింస చట్టం కింద కేసు అగో ఇది భలే ఉంది ఆడు జుట్టు వీక్తా నా మీద కేసు పెట్టుడేందే ఇంతగానం జరుగుతున్నా చూసుకుంటానే ఉంటాను అచ్చా అచ్చా అదా దాందే ఉందే ఇక కళ్ళు మూసుకుంటా అన్న ఇక వదిన అన్న కళ్ళు మూసుకున్నాడు ఇక కేసు పెట్టకు ఇగో అక్క ఒక 4 జామకాయలు తెంపుకుంటా బావా మీరు ఇప్పుడు నేను అంతరా లేదా ఆగు ఆయన ఏమని అనుకుంటాడు ఫస్ట్ అన్ని అడిగిదాందాం అరేమిటి నేను దన్నుమంటావారా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు తంత తన్నూరు కానీ మరి జామకాయ ఇస్తారా బావా పంతానికి పంతం పగకు పగ జుట్టుకు జుట్టింది వీకుర్రి వదిన ఆయనకి జుట్టు లేదుగా మరి ఆయనకి ఈకలు మొలిసినాయి కదా ఆ ఈకలన్న వీకుర్రి నా పగ చల్లారుతుంది సరేనే సరే వదిన నువ్వు ఇది పట్టుకో నా సంగతి చూస్తా సరిపోయిందిగా ఇక జామకాయలు ఇయ్యుర్రి తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది జామకాయలు లేవేం నడి నుంచి రావా నువ్వు ఇంట్లోకు జామకాయలు ఏం లేవు నడు ఎడకాలి అరే రారా నువ్వు ఇంట్లోకి అరే జాంకాయలు ఏం లేవు వీడికి నడువురా ఇంట్లో కూడా పారి అయ్యో ఏమో లేదు అరే పరమేశ్గా ఇంట్లో కోరా వసకొల్లా ఈకలు వీకిన కనీసం జామకాయ ఆకులన్నీ ఇయ్యలే చూస్తా ఆ చెట్టుకు జామకాయలు ఎలా ఉంటాయో చూస్తా వసకొల్లా ఒక్క జామకాయ ఉంటే ఒట్టు తీర్చుకుంటా పగా అరే వీళ్ళు ఏం ఆడుకున్నావు రా ఏం ఆడదాం కచ్చకాయలు ఆడదామా కచ్చకాయలా మేము నీ కంటికి ఎట్లా ఆడుతున్నామే మనుషులు లెక్క కుంపదీసి మీరు దయ్యాలారా దయ్యాలవేనే ఇగో నేను లంకిని ఇడి శంకిని ఆడలో ఆమె కచ్చకాయలు ఆడటానికి ఫీల్ కాకులిరా జోక్ చేసిన ఏం ఆడదాం పూజక్క ఓ పూజక్క చెప్పురా అమ్ము ఇంట్లో నిన్నెవరు కొట్టిర్రు ఎత్తు పనిలోడే అవో ఏంది మా బాబాయ్ నెత్తు పనులోడు అంటున్నావు మా బాబాయ్కి ఒకటే ఒక ఎత్తు పన్ను ఉంది ఇది ఎత్తు పన్నానే అన్నది నేనైతే నా ఆ పన్ను ఇరగొట్టేదాన్ని అగో ఏమైంది మనిషి గట్లనే పడుతుంది మీ మరిది మా అమ్ముగాని కొట్టిండాట అవురా నువ్వు ఆ పిల్లనాట కొట్టినవారా అగో మీరే కొట్టుమంటది కదా అగో ఏం మాట్లాడుతున్నావురా మేమెందుకు కొట్టు అన్నాం ఆగో మీరే కదా పొలం కడుకోంగా జాంకేలకి వెళ్ళిన దొంగతనానికి వస్తే దౌడపల 4 అందుకోమన్నారు నేను ఇంకా మంచోను కాబట్టి 2 అందుకున్నా అగో ఈ చిన్న పిల్లని కొడతావా ఆగుర్రి మీ అందరి సంగతి మీ అందరిని నేను సర్పంచ్ దగ్గరికి పిలిపిస్తా ఆగుర్రి మనీషా గీంత దానికి గంతగనం ఎందుకు అబ్బా ఇగో పగకు పగ ప్రతీకారానికి ప్రతీకారం దెబ్బకు దెబ్బ అంటే ఇగో మీ అమ్మగాని మా మరిది ఎట్లా కొట్టిండో మీ అమ్మగాని చేత మా మరిదిని కూడా అట్నే కొట్టిపిద్దాం నేను రెడీ పరమేశ్వర్ రెడీయా ఇది లగ్గం పోడా రెడీ అవుతందుకు తన్ను తినుడు అబ్బా నాతో కాదు నువ్వు రెడీ కాకపోతే నీ ఎందుకు మేము వదినని కొడతా అమ్మో నన్ను అద్దు గాని ఇగో మా ఆయనని కొట్టు ఇగో నాకు ఇవరకే దౌడ పన్ను లేదు నిన్నెవరు కొట్టిందో వాళ్ళనే కొట్టు అమ్మో నన్న ఇక నీకు తప్పదు బాబాయ్ అమ్మగా అనుకోయాను అమ్మకి నేను ఉండనే ఉరుకుతా అబ్బా అన్న దొరికి
దొరికిండు అవుట్ 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 అవుడు నేను అవుడు నాకే జామకాయలు ఇయ్యరా మీ సంగతి చెప్తా ఊరు పండు పండు ఇక్కడ అబ్బా నా పగ తీసుకునే టైం వచ్చింది వాళ్ళకి ఇల్లే కరెక్ట్ ఏతారు కళ్ళు కనబడతలేవా ఆడుకుంటాన్నాం ఎప్పుడు ఆటలేనా అర్రా ఎప్పుడెక్కడిది ఆదివారమేనా ఆడేది అది కాదురా మంచిగా ఏదైనా తేండి తెచ్చుకొని తింటే కడుపు నింతది కానీ గీ ఆడుకుంటే కడుపు నిండుతుందా ఆరా మరే తినేటి తెచ్చుకోవాలంటే పైసలు కావాలేగా అన్న నువ్వు ఇస్తావా అన్న పైసలు చెప్పు తెచ్చుకుంటాం పోయి తినేటి అలాగా అబ్బో నా దగ్గర ఎక్కడి లేనప్పుడు మరి లేనిపోని మాకు ఎందుకు చెప్తానా పైసలు లేకపోతే ఏందిరా చెట్లకు పండ్లు లేవా పండ్లు మా దవడలకు కూడా ఉన్నాయి ఏ ఆ పండ్లు కాదురా తినే పండ్లు రా తినే పండ్లా ఏడున్నాయి జామకాయలు రా గా పరమేశ్వరుల ఇంటికాడ పుచ్చడున్నాయి రా అబ్బో గాళ్ళ వాళ్ళు అసలే గబ్బోళ్ళు అడుగుతొక్కటి కూడా ఇయ్యారు అందుకే అడగద్దురా దొంగతనం చేయాలి దొంగతనం చేసిన పళ్ళు కమ్మగుంటాయిరా పరమేశు అరే పరమేశు నువ్వా అనే పరమేశు బాబాయ్ ఓ బాబాయ్ నిన్ను పిలుస్తుర్రు ఏంటిదన్నా అరే మేము పొలం కాడుకోయి అడ్లు నేర్పేస్తాం ఇల్లు జామ చెట్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి సరే అన్న జాగ్రత్తగా చూసుకుంటుంటా అబ్బా మమ్మీ నేను కూడా వస్తా పొలం కాడికి నువ్వెందుకే ఈ ఎండలు వచ్చి పని చేసినా అనుకో మీ బాబాయ్ లెక్క మొహం కర్రే పడుతుంది ఏంది వదిన గట్ల అంటావు అసలు ఈ మధ్యన మొఖానికి పేరెంలోలి పెడతాన్నా పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహంతుడు అందుకే నమ్మది మొన్న వచ్చిన ఫేరన్ మొత్తం ఒడిచింది అరే నీ పేరం లావులు ఏడో సరిపోద్దిరా పేరం లావులు ఫ్యాక్టరీ కొనాలి అబ్బా నేను వస్తా నువ్వేడింటో చెప్తే అడుగుతా మీరు తలుచుకుంటే ఎంతరా పోరి మంచిగా తెచ్చుకో పోరి తెచ్చుకుంటామని అలా అరే ఇప్పుడు పోయి మనం జాంకాయలు ఎత్తుకొచ్చుడే కావాలి పాలిరా నీకన్నా తోపులు ఇవ్వలేరు పోరి విజయం మీదే ఇదేనా నీ సంస్కారం ఇప్పుడు ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఇవ్వలేరు పోయాం పాలి అరే తెంపినట్టు నాకు ఇయ్యులిరా సరే జున్ను ఇగో ఇగో ఓ పెండమోహ పోడా నాకి అంటే నాకిచ్చుడు కాదు తెంపినయన్ని నాకి అంటన్నా ఓహో అట్లనా మరి జామకాయ నాకింది అది తినిసావు మిగతా అయితే ఇయ్యి చూస్తారు అమ్మ తోడు జున్ను దొరికినాం అయ్యో సారీ అన్న ఇంకోసారి జాంకాయలు తెంపం క్షమించన్నా మేము కావాలని రాలేదే ప్లీజ్ అన్న మమ్మల్ని వదిలిపెట్టవా మా అన్న నన్ను జాగ్రత్తగా చూసుకుంటుండు అన్నాడు కానీ ఏమనలే వీళ్ళతో నాకేం పని వీడు మంచోడా మెంటలోడా దొరికినా గానీ ఏమంటలేడు ఎట్లయితే జున్ను మనమైతే సేఫ్ పారి పారి రావు 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 ఇది కూడా నాయనకి ఉరికత్తున్నది అరే ఎప్పుడు ఆ సెల్లుల గేమ్ ఆడునే నారా ఎప్పుడు గేమే కాదన్నా నువ్వు చెప్పిన పని కూడా నేను సక్రమంగా చేసిన ఏంటిదో నువ్వు ఇల్లు నువ్వు జామ చెట్టుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమన్నావు చూడు దొంగలు వచ్చినా కూడా నేను ఒక్క మాట అనకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నా దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా ఏంద్రా మన జామ చెట్లకు దొంగలు వాడరా ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు దొంగలు వచ్చిర్రే ఉన్న జాంకలన్నీ ఎత్తుకపోయారు అరే వాళ్ళు దెంపంగా చూసుకుంటున్నావా అన్న నేను చూసుకుంటేనే ఉన్నా అరే మంచి తమ్మునివిరా ఇట్రారా
ఎందుకన్నా నాకు గిఫ్ట్ ఇస్తావా జాంకాయ సెట్ చూసుకున్నందుకు నువ్వు ఇంట్లో పోయి కారపొడి తెపోయి కారపొడి ఎందుకన్నా నీ కంట్లో పోతారా నాకంటే ఎందుకు పోతావే అరే నేను ఇల్లు మంచిగా చూసుకోరా అంటే